నమస్తే, వెల్కమ్ టు ద ఛానల్ మనం టీవీ. నేను పవన్ బెస్వాడ. 2018లో తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశమైన మిర్యాలగూడ పరువు హత్య కేసులో నల్గొండ SC/ST కోర్టు సంచలన తీర్పునిచ్చింది. ప్రణయ్ను చంపిన సుభాష్ శర్మకు కోర్టు మరణశిక్షను విధించింది. అలాగే మిగతా 6గురికి జీవిత ఖైదును ఖరారు చేసింది ధర్మాసనం. ఇక ప్రణయ్ హత్య కేసులో A1 గా మారుతీరావు, A2 గా బీహార్ కు చెందిన సుభాష్ శర్మ, A3 గా అస్గర్ అలీ, A4 గా అబ్దుల్లా బారీ, A5 గా MA కరీం, A6 శ్రవణ్ కుమార్, A7 శివ, A8 నిజాం. వీరు ఈ కేసు విచారణ కొనసాగుతున్న సమయంలోనే ప్రధాన నిందితుడు మారుతీరావు 2020 మార్చిలో ఆత్మహత్య చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే. ఇక A2 గా ఉన్న బీహార్ కు చెందిన సుభాష్ శర్మకు మరణశిక్ష విధించింది కోర్టు. మిగిలిన ఖైదీలందరికీ జీవిత ఖైదు విధించింది. మిర్యాలగూడకు చెందిన మారుతీరావు కూతురు అమృత అదే ఊరికి చెందిన ప్రణయ్ను ప్రేమించి 2018లో వివాహం చేసుకుంది. తన కుమార్తె కులాంతర వివాహం చేసుకుందన్న కోపంతో తండ్రి మారుతీరావు సుఫారీ గ్యాంగ్ తో 2018 సెప్టెంబర్ 14వ తేదీన ప్రణయ్ను హత్య చేయించాడు. ఈ పరువు హత్య దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. మృతుడు ప్రణయ్ తండ్రి బాలస్వామి ఇచ్చిన ఫిర్యాదుతో 8 మందిపై 302 SC/ST అట్రాసిటీ కేసు, ఆర్మ్స్ యాక్ట్ సెక్షన్ల కింద మిర్యాలగూడ 1 టౌన్ PS లో కేసు నమోదైంది. 2019లో 1600 పేజీలతో ఛార్జ్ షీట్ ను దాఖలు చేశారు. మొత్తానికి పోలీసుల విచారణలో ప్రణయ్ హత్య కేసులో 8 మంది నిందితుల పాత్ర ఉందని నిర్ధారించారు పోలీసులు. ఆ తర్వాత SC/ST జిల్లా సెషన్స్ కోర్టులో 5 సంవత్సరాల 9 నెలల పాటు ఈ కేసు విచారణ జరిగింది. ఈ నడుస్తున్న సమయంలోనే అమృత తండ్రి మారుతీరావు ఆత్మహత్య చేసుకుని చనిపోగా 3 నిందితులు జైల్లో శిక్ష అనుభవిస్తున్నారు. మిగిలిన 4 నిందితులు బెయిల్ మీద బయటకొచ్చారు. ఈ తీర్పు నేపథ్యంలో నిందితులందరినీ పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. ఈ నిందితులలో A6 అమృత బాబాయ్ కాగా A7 మారుతీరావు డ్రైవర్. ఇక A8 గా ఉన్న నజీం నిందితులు ప్రయాణించిన ఆటో డ్రైవర్, ఓనర్ గా తెలుస్తోంది.